This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to News Freelite Bulletin లో ముందుగా హెడ్లైన్స్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు, పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. భావి భారత పౌరుల కోసం ఎన్సీసీ శిక్షణ పొందితే ఉన్నత లక్ష్యమే. తీజ్ వేడుకలు ఘనం జరుపుకుందాం మనం. నకరేకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం, సుమారుగా ఏకగ్రీవం. మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపనున్నట్లు అక్కినేని నాగార్జున తెలిపారు. ప్రస్తుతం వైజాగ్ లో ఉన్నానని, హైదరాబాద్ రాగానే చట్టపరంగా నోటీసులు పంపిస్తామని అన్నారు. కొండా సురేఖ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, చట్టపరంగా పోరాడతానని హెచ్చరించారు. నూజివీడు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంలో 68వ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జమీందారుల కాలం నుంచి శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు జరుగుతున్నాయి. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. భారతదేశ విలువలను భావి తరాలకు తెలిసే విధంగా స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేటెడ్ క్యాంపు ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమం నుంచి మంచి అని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజానగరం గైడ్ కళాశాల ఆవరణలో ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీ పురంధేశ్వరి మాట్లాడుతూ భారతదేశ వైవిధ్యం, భిన్నత్వంలో ఏకత్వం అనే అంశాలను భావి తరాలకు అందించాలని ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, తుఫాను, వరదలు వంటివి ఏర్పడిన సమయంలో ఎన్సీసీ బృందాలు తమ వంతు కర్తవ్యంగా బాధ్యత వ్యవహరించడమే కాకుండా వెంటనే ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్రజలను రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తూ వారికి అండగా ఉంటారని తెలిపారు. ఎన్సీసీ శిక్షణ పొందిన వారందరూ మంచి క్రమశిక్షణతో ఉత్తమ లక్ష్యాలు కలిగిన భారత పౌరులుగా ఎదుగుతారని ఆమె పేర్కొన్నారు. జాతీయ భావన కలిగే విధంగా పిల్లల్లో ఎన్సీసీ శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. అదేవిధంగా యూనిటీని కావచ్చు, ఇంటగ్రేషన్ని కావచ్చు, ఏదైతే మనం వివిధత్వంలో ఏకత్వం అని చెప్పి మనం భావిస్తూ ఉంటామో దాన్ని పిల్లలకి గుర్తు చేస్తూ ఈ వైవిధ్యం ఏదైతే భారతదేశంలో ఉంటుందో దాన్ని కలుపుకుంటూ మనం మంచి భారత పౌరులుగా ఎదగాలి అనేటువంటి భావనని పిల్లల్లో కల్పిస్తుంది. అది మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినా, ఎక్కడైనా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఎన్సీసీ వారు వెంటనే వెళ్ళి అక్కడ భాగస్వాములు అవుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా సేవ చేస్తూ ఊరట కల్పిస్తారు. మన రాష్ట్రంలో మనం ఎదుర్కొన్నటువంటి వరదల నేపథ్యంలో కూడా ఎన్సీసీ వారు చాలా చక్కగా వారి సేవల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందించినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను తెలియజేస్తాను. మన యొక్క తూర్పుగోదావరి రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపలంక గోదావరి నది తీరంలో ఆధ్యాత్మిక కేంద్రంగా వీరజిల్లుతున్న శ్రీ హరిహర మహాక్షేత్రంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కలశ పూజ నిర్వహించి అమ్మవారిని ప్రతిష్ఠించారు. అమ్మవారు మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత
దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. 5 కిలోల జీడిపప్పుతో అమ్మవారు ముఖ రూపంతో 95 కిలోల తయారు చేసిన నేతి లడ్డును నైవేద్యంగా సమర్పించారు. రోజు ప్రారంభమని ఈ 9 రోజులు కూడా ఒక రోజు ఒక అలంకరణ ఉంటుంది. అది ప్రత్యక్షంగా ఒక అలంకరణ అనేది ప్రత్యేకించి చేయడం జరుగుతుంది. అలాగే గ్రామస్తులందరూ కూడా ఈ అలంకరణ చూడడానికే ప్రతిరోజు వచ్చి జరిపించారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కోట్ల విలువైన రోడ్లు స్థలం కబ్జా చేసిన కార్పొరేటర్ భర్త మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ సర్వే నంబర్ 678 మణికంఠ నగర్ చివరిలో ఉన్న రోడ్డును కార్పొరేటర్ భర్త పూలకండ్ల జంగారెడ్డి కబ్జా చేసి షెడ్ను నిర్మించారని మాజీ మేయర్ కుమారుడు సామాల మనోహర్ రెడ్డి బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సామాల మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఆ పార్టీలో చేరిన విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్న కార్పొరేటర్ భర్త పూలకండ్ల జంగారెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని 16వ డివిజన్లో ప్రజా అవసరాల కోసం వినియోగించుకునే దారిని కబ్జా చేసి అక్రమ షెడ్డు నిర్మించాడని, ఈ షెడ్డుపై కమిషనర్ ఫిర్యాదు చేశామని 2 రోజులలో యాక్షన్ తీసుకోకపోతే బోడుపల్ మున్సిపాలిటీ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. 16వ డివిజన్ అమృత బ్యాక్ సైడ్ రోడ్డును కబ్జా చేసిన కార్పొరేటర్ భర్త దాన్ని షెడ్డుగా వేసి విచ్చలవిడిగా కబ్జా చేస్తూ అదేవిధంగా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో తిరుగుతూ కబ్జాలకు పాల్పడి అతను ఇష్టం రాజ్యాంగంగా వివరిస్తున్నాడు. అదేవిధంగా అది మా నాన్నగారు డివిజన్ కాబట్టి నేను వెళ్ళి కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. లెటర్ ఇవ్వకముందు ఆగస్టు 30న మెసేజ్ చేసిన, వాట్సాప్ పెట్టిన ఫోటోలతో సహా. కానీ కమిషనర్ ఏమంటుండంటే నాకేం సంబంధం అని అంటే, మరి కమిషనర్ ఉన్నది ఎందుకు? ఆ కుర్చీలో కూర్చొని ఏం సందేశం చెప్పాలని ఉంటుండు, ఏమనుకుంటుండు కమిషనర్? మీరు చర్యలు తీసుకోకపోతే మేము 2 రోజులలో అదేవిధంగా ధర్నా చేయడమా, ఏదో విధంగా మిమ్మల్ని అడ్డుకోవడం ఏదో ఒకటి చేస్తామని మీడియా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అక్టోబర్ 12వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి, విజయదశమి, శ్రీరామాయణ పారాయణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఆలయంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారమ్మ వారి ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్టోబర్ 12వ తేదీ వరకు అమ్మవారు వివిధ అలంకార రూపిణిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటగా ఆదిలక్ష్మి అలంకారం, సంతాన లక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, వీరలక్ష్మి, మహాలక్ష్మి, నిజరూప లక్ష్మి అలంకారాలలో 9 రోజుల పాటు భక్తులకు అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 12వ తేదీ దసరా సందర్భంగా భద్రాచలం రామాలయంలో విజయదశమి వేడుకలలో భాగంగా మహాసామ్రాజ్యం పట్టాభిషేక్తుడైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తుల ఊరేగింపుగా దసరా మండపం వరకు వేంచేసి ముందుగా సెమి పూజ, ఆయుధ పూజ, అనంతరం శ్రీ రామలీల మహోత్సవ పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఈ సందర్భాన్ని ప్రతి 2 ఏళ్ల క్రితమే రామాయణ మహాపారాయణాన్ని కూడా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు నుంచి రామాయణ మహాపారాయణం కూడా మనము రాష్ట్రం నలుమూలనే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ రామాయణ పారాయణము దాదాపుగా 100 మందికి పైగా ఇక్కడ రామాయణ పారాయణము చిత్రకూట మంటపంలో జరుపుకుంటున్నారు. ఆ ఉత్సవాన్ని కూడా మనం ఈ రోజు ప్రారంభించుకున్నాము. అలాగే దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు వివిధ రూపాల్లో మనకు దర్శనమిస్తారు. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలు జరుగుతాయి. ముందుగా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది ఉదయం పూట. తర్వాత అలంకారం జరుగుతుంది. అమ్మవారికి ఆదిలక్ష్మి అలంకారంతో మొదలవుతుంది. తర్వాత మధ్యాహ్నం పూట విశేషంగా లక్ష కుంకుమార్చన సామూహికంగా చాలామంది మహిళామణులు మాతృలు వచ్చి ఇక్కడ భోజనం జరుపుకుంటారు. ఇక్కడ ఈ చిత్తగూడ మండపంలో శ్రీమద్ రామాయణం పారాయణ జరుగుతుంది. 30 మంది తోటి ఇక్కడ శ్రీమద్ రామాయణ పారాయణ జరుగుతుంది. అలాగే ఇక్కడ హోమం కూడా సంక్షేప రామాయణ హోమం జరుగుతుంది. తర్వాత ఆలయంలో ఈ రక్ష కుంకుమార్తె కాగానే ఈ దర్బార్ సేవ జరుగుతుంది. విశేష దర్బార్ సేవ. తర్వాత
కృష్ణా జిల్లా మచిలీపట్నం బందరకోట శ్రీ కోదండ రామస్వామి ఆలయం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి ఉపాలయంలో దేవి శిర నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మెన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర నీలిమ దంపతులు కలశ స్థాపనతో శరన్నవరాత్రులను ప్రారంభించారు. తొలి రోజు అమ్మవారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీ బాల త్రిపుర సుందరి సహిత హోమం నిర్వహించారు. లక్ష కుంకుమార్చనలో సుహాసినీలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. నల్గొండ జిల్లా నగరికల్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. నగరికల్ మున్సిపల్ చైర్మన్ గా 9వ వార్డు కౌన్సిలర్ చౌగోని రజిత శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 20 మంది కౌన్సిలర్లు ఉండగా 17 మంది మాత్రమే హాజరయ్యారు. 16 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా 9వ వార్డు కౌన్సిలర్ చౌగోని రజిత శ్రీనివాస్ ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. నియామక పత్రాన్ని ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రీదేవి అందజేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని బానోత్ వీధి, హనుమాన్ నగర్ కాలనీలతో పాటు భూపాలపల్లి రూరల్ మండలం గొల్లబుద్దారం గ్రామంలో లంబాడీల తీజ్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు. తీజ్ ఉత్సవాలు ప్రతి ఏటా లంబాడీ కులానికి చెందిన పెళ్లికాని యువతులు ఎంతో నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలతో గోధుమ విత్తనాలను పంచిపెడుతూ అవి మొలకెత్తిన తర్వాత తమ తలపై పెట్టుకుని నాట్యం చేస్తూ ఆటపాటలతో ఈ ఉత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని అన్నారు. అనంతరం ఎమ్మెల్యేతో లంబాడి యువతులు, మహిళలు ఫోటోలు దిగి పాటకు నృత్యాలు చేశారు. వారి నృత్యాలకు ఎమ్మెల్యే కూడా స్టెప్లేసి వారితో ఉత్సాహం నింపారు. ఇలా నేను ఎక్కడున్నా, మీరు ఎక్కడున్నారు? మరి తిప్పడది వెడల్పడది ఓకే ఓకే ఓకే. 9 రోజులు నిష్టగా ఉండి ఏదైతే పెళ్లి కాని పిల్లలు మొలకలు బుట్టలో వేసి ఆ బుట్టను కట్టి 9 రోజులు ఏ రకంగా ఈ బుట్టలో ఉన్నటువంటి నారు పచ్చగా ఉందో వారి కుటుంబం కానీ ఈ గ్రామం కానీ తండావాసులు కానీ పచ్చగా ఉండాలని, వారి కోరినటువంటి కోరికలు నెరవేర్చాలని నిష్టగా 9 రోజులు నిష్టగా ఉండి కార్యక్రమము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా తీజ్ పండుగలో ప్రభుత్వం కూడా దీన్ని లంబాడా గిరిజనులకు ప్రభుత్వ పండుగగా గుర్తించి చేయవలసిన అవసరం ఉంది. గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను వారి దృష్టికి కూడా తీసుకుపోదలుచుకున్నాను. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలో తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 119 విలేజ్లో 119తో మీకు ఒక కార్డు ఇవ్వడానికి కోసం అనేది, ఒక డిజిటల్ కార్డు ఇవ్వడం కోసం అనేది గవర్నమెంట్ తీసుకోగలుగుతాము అనేది కూడా గవర్నమెంట్ ఒకసారి స్టడీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరి కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం మనం ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రతి కుటుంబానికి ఇస్తూ దీనిలో పాటుగా ప్రతి ఇంటికి టీమ్స్ అనేవి సర్వే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి టీం కూడా ఏదైతే సెలెక్టెడ్ హౌస్ హోల్డ్స్ ఉంటాయో ఆ హౌస్ హోల్డ్స్కి ప్రతి టీం కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఈ విజిటింగ్లో భాగంగా మనకి
గవర్నమెంట్ నుంచి సప్లై చేసిన ప్రీ ప్రింటెడ్ డేటాబేస్ ఫార్మాట్స్ అనేవి. వరంగల్ తూర్పు నియోజకవర్గం మాజీ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మంత్రి కొండ సురేఖ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగార్జున ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసి రోడ్డున పడేశారని అన్నారు. సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే సహించేదే లేదని అన్నారు. తగ్గకుంటే తగ్గకని చెప్పు, కానీ చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము. చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి. నిరూపణ చేసి మీరు అప్పుడు గెలిచినాము, మేము సక్సెస్ అయినాము, మేము అన్నదానికి క్రెడిబిలిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి. ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుంటే మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ పద్ధతిన మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉన్నటువంటి సమంతాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టింది. నువ్వు క్షమాపణ అనగానే అయిపోతుందా? నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ ఎన్ని మాటలు అంటున్నారో ఇవాళ ట్విట్టర్ వేదికగా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష, మీ విధానము, మీ తీరుతెన్నులు అన్నిటి మీద ముక్కు మీద వేలేసుకుంటున్నారు. నీకు నిజంగా కూడా నీకు మా పార్టీ నుంచే మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది. అశ్వతిరావు గారు, అది బై మిస్టేక్ జరిగింది. ఎవడో ఆకతాయి చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన, ఒక బీసీగా గౌరవించినాం. నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కానీ నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మేము చూసుకుంటా ఊరుకుంటాం అనుకుంటున్నారా? నీ ఇష్టం అనుకుంటున్నావా? ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం మీ కుటుంబం. ఆయన కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాచినటువంటి చరిత్ర మీది. ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం, మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపసు తీసుకుంటారా, లేకుంటే మీరు నిరూపిస్తారా? దాని మీద మీరు సరైనటువంటి నిర్ణయం చెప్పండి. తగ్గేదే లేదు, దేనికి తగ్గేలేదో కూడా చెప్పు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన కాసం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి వచ్చారు. షాపింగ్ మాల్ ముందు ఏర్పాటు చేసిన వేదికపై ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో వేదిక కుప్పకూలింది. ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలవడంతో హాస్పిటల్కి తరలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.